వెల్కమ్ టు గ్లోబల్ వాయిస్. ముందుగా హెడ్లైన్స్. అధునాతన సాంకేతిక కేంద్రాలుగా ఐటీఐలు మల్లేపల్లిలో నేడు శిక్షణ కేంద్రాలకు రేవంత్ శంకుస్థాపన. బీహార్ రాష్ట్రంలోని అరారియాలో తాజాగా షాకింగ్ ఘటన. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నిర్మల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. మిట్ట ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా తన సపోర్ట్ ఉంటుందని, నియోజకవర్గంలో తనదైన మార్క్ అభివృద్ధిని చేసి చూపిస్తారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. చేయడానికి మన ఎమ్మెల్యే గారిని వినయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చి అందరినీ కూడా ఆహ్వానిస్తున్న రోషన్ కుమార్ ఎమ్మెల్యే గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. మనందరం కూడా ఆయనతో కలిసి ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ఆసుపత్రిలో అయితే వారిని మా యొక్క కమ్యూనిటీ లీడర్ అమలరాణి గారు దుస్సాలువాతో ఆయన సత్కరించి ఆయన చేస్తున్న సేవలకు గాను అదేవిధంగా అర్చన గారు మెమర్తాను అందజేయమని ఆమెను మన అడ్మినిస్ట్రేటర్ గారు సిస్టర్ సింధు గారు వచ్చి శాపలింగ సార్ గారికి అందజేయమని అడుగుతున్న సిస్టర్ సింధు గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మరి ఆసుపత్రి సందర్శన చేస్తారు. వారితో కలిసి కొంతమంది వెళ్ళొచ్చు. మరి గౌరవనీయులైన సొంగ రోషన్ కుమార్ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు అందజేస్తున్నాము. మా నిర్మల హాస్పిటల్ సిబ్బంది తరఫున, మా సిస్టర్స్, డాక్టర్స్, ఇతర సిబ్బంది అందరి తరఫున రోషన్ కుమార్ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీ రాక మాకు ఎంతో ఆనందకరము. మీరిచ్చిన ఆ యొక్క భరోసాకి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాము. నమస్కారం. ఈ రోజున ఒక రిచ్ ఉన్నటువంటి హాస్పిటల్ ఓపెనింగ్కి నన్ను జాయిన్ చేసుకోవడం జరిగింది. చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. హాస్పిటల్ స్టాఫర్ చేసే సర్వీసెస్ నిజంగా దానికి మనం వాల్యూ పెట్టలేము. మరి ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి సిస్టర్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అలాగే అసోసియేట్స్ కానివ్వండి, వాళ్ళకి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇలాంటివి వాళ్ళు ఇంకా ఎన్నో చేసి ప్రజలకి మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎటువంటి హెల్ప్ వాళ్ళు కూడా మరి మేము నాయకులుగా ముందు వారికి సపోర్ట్గా ఉండమని పాటిస్తూ మరి ఒకసారి నాకు అవకాశం ఇచ్చిన హాస్పిటల్ సిస్టర్స్కి, మేనేజ్మెంట్, డాక్టర్స్కి, నర్సెస్కి, అదర్ స్టాఫ్కి అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే మేడం. అందరికీ చాలా వందనాలు. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. పోయిన 1970 సంవత్సరాలు 70 నుంచి మేము ఇక్కడ సర్వీస్ చేస్తూనే ఉన్నాము. అందరి ప్రయత్నం వల్ల మీ అందరి సహకార సహాయాల వల్ల ఇప్పుడు మనకి ఇలా ఒక పెద్ద హాస్పిటల్
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం మెట్టుపల్లిలో గల సర్వే నంబర్ 128లో విస్తీర్ణం 6.40 ఎకరాలు భూమి యొక్క అసలు పట్టాదారులు. ఈ భూమి 1958 నుండి 2002 వరకు కూడా మా పేరున పట్టా పాస్ పుస్తకంలో కలదు. కానీ 2013లో చూసేసరికి పట్టా పేరు మీద పహానీలో దుగుట శ్రీనివాస్ తన పేరు మీదకి మార్చుకున్నారు. ఈ భూమి కన్నెపల్లి మండలం పూర్వపు మండలం భీమిని మెట్టుపల్లి గ్రామ శివారులో కలదు. 2012 సంవత్సరం వరకు కూడా మా పేరు మీద పట్టా పహానీలను దుగుట శ్రీనివాస్ తండ్రి అయిన దుగుట శంకరయ్య కన్నేపల్లి విఆర్ఏ శంకరయ్య మరణ అనంతరం చనిపోయి 5 సంవత్సరాలైంది. ఆయన కుమారుడు దుగుట శ్రీనివాసులు తహసీల్దార్ ఆఫీసులో ఉద్యోగులై ఉండి మా భూమిని తమ పేరు మీద మరియు వారి కుటుంబ సభ్యుల పేరుకి పహాని మార్చుకొని మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తూ మా పొలాన్ని వారు సాగు చేసుకుంటున్నారు. మా భూమి కోసం మేము ప్రశ్నిస్తే మాపై దాడి కూడా చేశారు. పైగా వారే మేము దాడి చేసినట్లుగా మాపై కేసు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నాడు. దీనిపై గతంలో కూడా మీకు తహసీల్దార్కు, ఆర్డీఓకు, కలెక్టర్కి కూడా ఫిర్యాదు చేశాము. 2017 నుండి నేటి వరకు పలుమార్లు మేము విన్నపం చేసుకున్నాము. గత ఎంఆర్ఓ మల్లేశం దుగుట శ్రీనివాస్ ఎలాంటి ఆధారాలు చూపించలేదు. చనిపోయిన తన తండ్రి పేరు మీద మరియు వారి కుటుంబ సభ్యుల పేరు మీద పట్టా నమోదు చేశాడు. ఈ విషయం కోర్టులో ఉన్నప్పుడే పట్టా నమోదు చేసుకున్నాడు. అతనిపై చర్య తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. हंसगाव बामन नगर दहेगाम मंडल हुई मेटबेली शिवारात रहा हंस हुई हंस तातला पैन हमारे वाचब हुई थे दुगटा श्रीनिवास मनाचं थे हंस बाच नाव शंकरయ్య त्यांना मरून गेले यार 2-3 सालाले हंची भुई हमाले वाचे भुई तर ह्यांचे बाचे नावार पाटा करून घेण्यासाठी हंत इथले ऑफिसला असे हे कोर्टला असे केసులు घालून आम्ही अमायकुल राहून आम्ही शोधून घेवा नाही काही नाही ते हंत हे अख्खे फिरवत असं करत आहे. इथे एक गव्हर्नमेंट जॉबर होय तर रेव्हेन्यू ऑफिसातच बने करते त्यासाठी ह्यांचे कोणते हो आम्ही घातले पिटिशन हो नाही तर आम्ही घातले कोणते त्या झाले तर त्या कलेक्टर ऑफिस होताला जाऊ दे नाही शनी हंत ऐसी फिरवत आहे అంత పైసన పాలు కర్తాయి హిండోనియా పాలు కర్తాయి కొన్ని అధికారులు రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగాలు అలాగే సపోర్ట్ కర్తారు పన్ హమాంగ్. వేలేరు మండల కేంద్రం వేలేరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 1 నుండి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు తన సొంత ఖర్చులతో పాఠశాలకు వచ్చి వెళ్లేందుకు విద్యార్థుల సౌకర్యార్థం ఉచితంగా వ్యాన్ సౌకర్యాన్ని కల్పిస్తారని ఆ పాఠశాల హెచ్ఎంబి లీలాబాయి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం ఈ నెల 6 నుండి 19వ తేదీ వరకు జరిగిన బడిబాట కార్యక్రమంలో విద్యార్థుల నమోదు కోసం వేలేరు గ్రామంలో ఇంటింటికి తమ పాఠశాల సిబ్బంది కాంప్లెక్స్ హెచ్ఎం జి రాజన్న సిఆర్పి మొగిలిచెర్ల శ్రీనివాస్తో కలిసి తిరగడం జరిగిందన్నారు. ఇంటింటికి వెళ్లి విద్యార్థుల నమోదు కోసం తల్లిదండ్రులను అడగ్గా విద్యార్థుల తల్లిదండ్రులు వేలేరు గ్రామ విస్తీర్ణం 1.5 కిలోమీటర్స్ నుండి 2 కిలోమీటర్ల వరకు ఉందని, 1వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులు చిన్నపిల్లలు కావడం మూలాన రోడ్లను దాటడం ఇబ్బందిగా అవుతుందని దగ్గరలోని ప్రైవేట్ పాఠశాలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక ఇంగ్లీష్ మీడియం పాఠశాల వేలేరు హెచ్ఎం బి లీలాబాయి తన భర్త రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్ పోరికా మోహన్ లాల్తో చర్చించి అతని సహకారంతో ఎంపీపీఎస్ వేలేరులో 1 నుండి 5వ తరగతి వరకు అడ్మిషన్ పొంది చదివే విద్యార్థుల సౌకర్యార్థం తమ సొంత ఖర్చులతో ఉచితంగా వ్యాన్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు మీ ఇంటి వద్దనే పిల్లల్ని వ్యాన్లో ఎక్కించి పాఠశాలకు పంపాలని, పాఠశాల ముగిసిన అనంతరం యథావిధిగా మీ ఇంటి ముందుకు వ్యాన్లో చేరవేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం అందించే సదుపాయాలు ఉచిత పాఠ్య నోట్ పుస్తకాలు, ఉదయం అల్పాహారం, రాగి జావా, వారానికి 3 కోడిగుడ్లతో పౌష్టికాహారమైన మధ్యాహ్న భోజనం విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. వీటితో పాటు విద్యార్థుల రవాణా కోసం ఉచితంగా తమ సొంత ఖర్చులతో వ్యాన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేలేరు గ్రామ ప్రజలు, విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ పిల్లలను తమ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం లీలారాణి, విజయ, సుజాత, మాధవి, సిఆర్పి మొగిలిచెర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వేలేరు పాఠశాలలో పనిచేస్తున్నాము. బడిబాట అనే కార్యక్రమంలో మేము ఇంటింటికి తిరగడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలను, పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ అభిప్రాయాలను మాకు తెలియజేశారు. అంటే ఈ వేలేరు గ్రామ విస్తీర్ణం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున పిల్లలకి రోడ్డు దాటించడం,
తీసుకురావడం తీసుకుపోవడం కష్టంగా ఉన్నందున దగ్గరలో ఉన్న పాఠశాలలో చేర్పిస్తున్నామని చెప్పడం జరిగింది. అందువలన నేను మా వారు అడిషనల్ కలెక్టర్ మోహన్ లాల్ గారు మా వారు ఇద్దరము ఆలోచించుకొని వాళ్ళ పిల్లలకి ఉచిత వ్యాను సౌకర్యాన్ని కల్పిస్తామని మేమిద్దరం అనుకొని ఆ ఊరి పిల్లలకి ఆ తల్లిదండ్రులకి నేను ఉచిత వ్యాన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాను. వాళ్ళ తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ పిల్లల్ని మా పాఠశాలకి పంపిస్తారని ఆశిస్తున్నాను.